దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము జీవన స్థితిగతిపై విజయము పొందిన సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయము 21-45 వచనములండి. 5వ భాగం అండి. గత 4 దినములు కూడా సమరయ స్త్రీ గురించి యేసుక్రీస్తు యొక్క సంభాషణలో ఏ విధంగా ఆమెను నెమ్మదిగా మాట్లాడుతూ ఆమెకి ఆత్మీయమైన దాహమును తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ 5వ భాగములో అంతిమ ప్రత్యక్షత. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అన్నారండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 26లో ఆ స్త్రీతో ప్రభు మాట్లాడిన 7 సందర్భంలో ఇది చివరిదండి. నాకు దాహమునకిమ్మని ఒకసారి మాట్లాడారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో నీవు తెలుసుకొని ఉంటే నేనెవరో అని 4వ అధ్యాయము 10వ వచనంలోనూ, మూడవదిగా నేనిచ్చి నీళ్ళు అని యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు వెళ్ళి పిలుచుకునిరా 4వ అధ్యాయం 16వ వచనంలో, నీవు చెప్పిన మాట సరియే 4వ అధ్యాయం 17వ వచనంలో, నా మాట నమ్మము 4వ అధ్యాయం 21లో, నేనే ఆయనను 4వ అధ్యాయము 26లో తెలియజేశారండి. ఇది చాలా క్లిష్ట సమయం అండి. చాలాసార్లు మనము ఎవరైనా వ్యక్తిని తీర్మానానికి నడిపించే తరుణంలో ఏదో ఒక అవాంతరము ఏర్పడుతుంది. ఎవరో వచ్చి తలుపు తట్టడమో, ఫోన్ మోగడమో అయితే ఇలాంటి అవాంతరాలేమి పరిశుద్ధాత్మ కార్యాన్ని అడ్డగించడానికి అనుమతించకూడదండి. ఇక్కడ అవాంతరము శిష్యుల నుండి కలిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 27లో ప్రభు ఒక స్త్రీతో, అందున సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూచి వారు ఆశ్చర్యపోయారు. యూదుల సాంప్రదాయానికి ఇది విరుద్ధం అండి. ఆ మనుష్యుల వైపు ఒకసారి చూస్తే ఆహారం కొనడానికి పట్టణంలోనికి వెళ్తూ ఉండగా కడవ చంకన పెట్టుకొని వస్తూ ఆ స్త్రీ ఎదురుపడి ఉండుంటది. బహుశా ఆమెను ఒక మాటైనా పలకరించకుండానే అంత దూరం తొలగిపోయి ఉంటారు. ఇప్పుడు వారికి ఆశ్చర్యము. ఎందుకనగా యోహాను సువార్త 4వ అధ్యాయం 28-30 వచనములలో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళెను. ఆమె కుండ ఎందుకు విడిచిపెట్టినట్లు? ప్రభువు వినియోగించుకోవాలని విడిచిపెట్టిందా? ఆమె హృదయంలో నుండి జీవజల ఊటలు ప్రవహిస్తూ ఉంటే ఇక దాని అవసరమేముందని తెలియచేయడమా? లేక కొద్దిసేపట్లో మరలా తిరిగి వస్తానని ఖచ్చితంగా తెలుసా? ఆమె పరుగున పట్టణంలోనికి వెళ్ళింది. మనుషులందరినీ పోగేసిందండి. ఏ మనుషులు అనుకున్నారు? ఇంతకుముందు తాను పెళ్లి చూసుకున్న పురుషుల, గ్రామ పెద్దల, ఇక్కడ వినియోగించిన గ్రీకు పదము ఆంథ్రోపోస్ అనగా మనిషి అనర్థమండి. ఏ మనిషి అయినా కావచ్చు. మొత్తం మీద ఆమె ఊరంతా తీసుకుంది వచ్చిందండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. ఈయన క్రీస్తు కాడా? ఈమె సాక్ష్యం చాలా సరళమైనదండి. అదే సమయంలో అది సఫలమైనది కూడా. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడేది అని యోహాను సువార్త 4వ అధ్యాయం 30వ వచనం ఉందండి. దీనితో ఈ అద్భుతమైన సంఘటనను సువార్తికుడు ముగించారండి. యోహాను సువార్తికుడు. మూడవదిగా శిష్యులు ఎవరనగా అప్పుడే శిష్యులు పట్టణము నుండి ఆహారం తీసుకుని వచ్చారు. ఆయన ఆకలితో అలమటిస్తున్నారని అనుకున్నారు వారి యొక్క భావన. అయితే ప్రభు వారికి తెలియని ఆహారం తనకు ఉన్నట్లు చెప్పారండి. దేవుని సంకల్పం నెరవేర్చడమే ఆయన ఆహారం అని యోహాను సువార్త 4వ అధ్యాయం 31-34 వచనములలో. ఆహారము కంటే దేవుని సంకల్పం చాలా ముఖ్యము. నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆహారానిక లేక దేవుని చిత్తానిక? దేవుని చిత్తం నెరవేర్చడానిక? ఆ తర్వాత ప్రభు శిష్యులతో కొత్త విషయము మాట్లాడారండి. ఎందుకంటే ఆయన వారికి ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించాలనుకుంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 35-38 వచనములలో. ఈ వచనములలో పొలాల్లో లోకాన్ని సూచిస్తున్నాయి. పొలాలన్నీ కూడా లోకాన్ని సూచిస్తున్నాయండి. కోతకు సిద్ధంగా ఉన్నామంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు. కోత కోసే వ్యక్తి సువార్త ప్రకటించే వారికి సాదృశ్యంగా ఉన్నాడండి. కొందరు దేవుని వాక్యం విని విశ్వసిస్తారు. వారు నిత్య జీవం పొందారు. కొన్నిసార్లు ఒక వ్యక్తి సువార్త చెబితే ప్రజలు నమ్మరండి. మరొకసారి ఇంకొక వ్యక్తి సువార్త ప్రకటిస్తే యేసు ప్రభును రక్షకుడిగా స్వీకరిస్తాడు. మొదటి వ్యక్తి విత్తనం విత్తాడు. రెండవ వ్యక్తి పంట కోసాడు. ప్రజలను ప్రభువు దగ్గరికి తేవడంలో వారిద్దరి సమిష్టి బాధ్యత ఉన్నది కనుక ఇద్దరు సంతోషిస్తారు. ప్రభు తన శిష్యులతో వారు పంట కోసే వారిలాగా ఉన్నారని చెప్పారండి. ఇతరుల విత్తనం విత్తారు.
ఇతరులు కూడా పాత నిబంధనలో ప్రవక్తలు మెస్సియా వస్తారని చెప్పారండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధించి ప్రజలను ఆయన రాకడకు సిద్ధపరిచారండి. వారు ఎలా రక్షణ పొందాలో యేసుప్రభువే స్వయంగా చెప్పారు. శిష్యులు బోధించినప్పుడు కొందరు నమ్ముతారు, శిష్యులు పంట కోస్తున్నారు. 4 యోహాను సువార్త 4:38 కోత సిద్ధంగా ఉన్నట్లు ప్రభు చెప్పారండి. ఆ సమయంలో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. కనుక శిష్యులు మరో సమయం కోసం కనిపెట్టకూడదు. ఇంకా పొలము కోతకు వచ్చిస్తే సిద్ధంగా ఉంది కదా. ప్రతిరోజు వేలాది మంది మరణిస్తున్నారు. వీరు ఒక్కసారి కూడా వారి పట్ల యేసు ప్రభు ప్రేమను గుర్చి వినలేదు. ప్రజలు ఎలా రక్షణ పొందాలో చెప్పడానికి అనుకూల సమయము ఇప్పుడేనండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం సమరయులు అనేకులు ప్రభువుపై విశ్వాసం ఉంచారు. యోహాను సువార్త 4:39-45 వచనంలో సుకారు పట్టణము కోతకు సిద్ధంగా ఉన్న పొలం లాంటిదయింది. ఆ పట్టణంలో అనేకులు యేసు ప్రభువును నమ్మడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆ స్త్రీ ఆ పంటలో మొట్టమొదట పని అయ్యింది. ఆమె ఏం చేసిందనుకున్నారు? వెళ్ళి ప్రజలకు యేసు ప్రభువును గూర్చి చెప్పింది. అనేకులు ఆమె మాట నమ్మి వెళ్ళి యేసును స్వయంగా చూసి ఆయన మాటలు విని ఆయనపై విశ్వాసం ఉంచారండి. ఇటు రీతిగా అద్భుత రీతిగా యేసుక్రీస్తు సమరీ స్త్రీని మారు మనసు పొంది రక్షణ పొందుకోవడానికి, పాప జీవితం తీసివేసి దేవుని బిడ్డగా ఉండడానికి, తన యొక్క జీవన శైలిని అంతా మార్చడానికి ఇంతగా ప్రయాసపడి, ఎంతగా సమయమును ఒక పూటంతా కూడా వెచ్చించి ఆయన ఆ ఎండలో ఉండినప్పుడు ఆమె మారు మనసు పొందుకోవడానికి దేవుడు ఆమెకు అద్భుత రీతిగా మారు మనసు అయిన హృదయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి.